Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. ఈ వీడియోలో మనం ఐఫోన్, ఐప్యాడ్, వాచ్ ఓఎస్ పబ్లిక్ బీటా వర్షన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చో చూపిస్తాను. 30th అయితే iOS 15 పబ్లిక్ బీటా వర్షన్ అయితే రిలీజ్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పబ్లిక్ బీటా వర్షన్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. పబ్లిక్ బీటా వర్షన్ అంటే మనకి అఫీషియల్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసే ముందు పబ్లిక్కి ఒక టెస్ట్ లాగా రిలీజ్ చేస్తారు. సో దట్ మనం ఆ సాఫ్ట్వేర్స్ని మన డివైజెస్లో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకొని ఏమైనా గ్లిచెస్ కానీ బగ్స్ కానీ ఉంటే మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మనకి అఫీషియల్ రిలీజ్ అప్పటికి ఇంప్రూవ్ చేస్తారనమాట. సో మనకి ఈ రిలీజ్ అయితే పబ్లిక్కి రిలీజ్ చేస్తే పబ్లిక్ బీటా వర్షన్ అంటారు. అదే డెవలపర్స్ కోసం రిలీజ్ చేస్తే డెవలపర్ బీటా వర్షన్ అని అంటారు. సో ఒకసారి ఇప్పుడు మనం ఆ పబ్లిక్ బీటా వర్షన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే నా స్పేర్ ఐఫోన్ 11 Pro Maxని యూజ్ చేస్తున్నాను. ప్రైమరీ డివైస్ యూజ్ చేయడం లేదు. ఫస్ట్ మనం బ్రౌజర్ని యాక్సెస్ చేసుకోవాలి. నేనైతే సఫారీ యూజ్ చేస్తున్నాను. సెర్చ్ బార్లో యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చే లింక్ని యాక్సెస్ చేస్తాం. ఇఫ్ అట్ ఆల్ మీకు కనుక డైరెక్ట్ లింక్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో లింక్ క్లిక్ చేయగానే మనకి యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ గురించి అయితే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ దిస్, మనం ఇక్కడ నుంచి iOS 15కే కాదు, మనం ఐప్యాడ్ OS 15కి కానీ, మ్యాక్ OS Monterey కానీ, ఈవెన్ టీవీ OS 15 అండ్ అలానే వాచ్ OS 8ని కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అన్ని డివైజెస్కి మనకి పబ్లిక్ బీటా వర్షన్ అయితే రిలీజ్ అయిపోయింది. కిందకి స్క్రోల్ చేయగానే మనకి సైన్ అప్ అండ్ సైన్ ఇన్ అండ్ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. సైన్ అప్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీ iCloud ID పాస్వర్డ్ ఇస్తే మీరు యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్కి సైన్ అప్ అయిపోయినట్టే. ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఆల్రెడీ సైన్ అప్ అయిపోయి ఉంటే జస్ట్ ఫేస్ ఐడితో మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోవచ్చు. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా గైడ్ ఫర్ పబ్లిక్ బీటాస్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ డివైస్కి పబ్లిక్ బీటా వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి ఐఫోన్కి డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి iOS 15 సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి స్క్రోల్ చేస్తే గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది కదా. ఈ పారాగ్రాఫ్లో మధ్యలో మనకి ఎన్రోల్ యువర్ iOS డివైస్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తుంది అనమాట. సో క్లిక్ దట్ లింక్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన డివైస్ని బ్యాకప్ చేయడం. ఎందుకంటే మనకి బీటా వర్షన్స్ అని స్టేబుల్ వర్షన్స్ కాదనమాట, చాలా బగ్స్ ఉంటాయి. పొరపాటున ఒక్కొక్కసారి మన డేటా అంతా డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం డివైస్ని బ్యాకప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే ఇమీడియట్లీ మనకి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది సేయింగ్ దట్ ఈ వెబ్సైట్ అయితే ఒక ఫైల్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది, మీరు అలౌ చేస్తారా ఇగ్నోర్ చేస్తారా అని. సో క్లిక్ అలౌ. ఎక్కువసేపు అయితే పట్టదు, క్విక్గా మనకి ప్రొఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. క్లోజ్ ద బ్రౌజర్ అండ్ గో టు సెట్టింగ్స్. మీ యాపిల్ ఐడి కింద ప్రొఫైల్ డౌన్లోడెడ్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది, క్లిక్ దాట్. సో ఇక్కడ చూసారా వ్యూ ప్రొఫైల్ అని ఉంది, సో అది క్లిక్ చేస్తున్నాను. రైట్ సైడ్ కార్నర్లో మనకి ఇన్స్టాల్ అని ఉంది కదా, సో క్లిక్ ఇన్స్టాల్. ఎంటర్ యువర్ ఫోన్ పాస్కోడ్. అండ్ తర్వాత మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. పైన చూస్తే మళ్ళీ ఇన్స్టాల్ అని ఉంది కదా, క్లిక్ ఇన్స్టాల్. ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మన డివైస్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. సో లెట్స్ రీస్టార్ట్. ఫోన్ రీస్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, నెక్స్ట్ గో టు సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో ఇక్కడ మనకి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, బీ పేషెంట్. తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా iOS 15 పబ్లిక్ బీటా 2 వర్షన్ అవైలబుల్గా ఉంది అని చెప్పిస్తుంది. సో కింద వచ్చేసి మనకి ఇన్స్టాల్ నవ్ అని ఉంది కదా, సో క్లిక్ ఇన్స్టాల్ నవ్. ఇన్స్టాల్ నవ్ అని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా బీటా 2 వర్షన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు మనం ఐప్యాడ్ OS ఎలా డౌన్లోడ్ చేయొచ్చో బ్రీఫ్గా చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు సఫారీ. ఇక్కడ ఐప్యాడ్ OS అని ఉంది కదా, లెట్స్ గో టు ఐప్యాడ్ OS. సేమ్ ఇందాక ఎలా అయితే డౌన్లోడ్ ప్రొఫైల్ అని ఉందో, క్లిక్ దట్ డౌన్లోడ్ ప్రొఫైల్. ఇక్కడ మనం డౌన్లోడ్ ప్రొఫైల్ అని క్లిక్ చేయగానే ప్రొఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. యూజువల్గా మనం ఐప్యాడ్ OSని ఐప్యాడ్లో మాత్రమే డౌన్లోడ్ చేయాలి. నేను ఐఫోన్లో చూపిస్తున్నాను కాబట్టి డౌన్లోడ్ చేయట్లేదు. ఈవెన్ మనకి వాచ్ బీటా వర్షన్ డౌన్లోడ్ చేయాలి అన్న సేమ్ ప్రాసెస్. ఇక్కడ వాచ్ OS ట్యాబ్లోకి వెళ్ళి బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి డౌన్లోడ్ ప్రొఫైల్ అని ఉంటుంది కదా, క్లిక్ దిస్. సో మనకి ప్రొఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిపోయిన ప్రొఫైల్ వచ్చేసి మన ఫోన్లో యాపిల్ వాచ్ యాప్లో చూపిస్తుంది. ఒకసారి ఇప్పుడు చూద్దాం డౌన్లోడ్ అయిందో లేదో. లెట్స్ గో టు యాపిల్ వాచ్ యాప్, క్లిక్ జనరల్. కిందకి స్క్రోల్ చేస్తే మనకి ప్రొఫైల్ అని చూపిస్తుంది. ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనకి బీటా వర్షన్ అవైలబుల్గా ఉంటుంది, క్లిక్ దాట్. సో చూసారా ఇలా డైరెక్ట్గా మనం వాచ్ OS బీటా వర్షన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
మొత్తానికి iOS 15 అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఇన్స్టలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చూసారా ఇన్స్టాల్ నవ్ అని ఉంది, క్లిక్ దాట్. సో మన ఫోన్ అయితే ఈ అప్డేట్ని వెరిఫై చేసుకుంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన ఫోన్ అయితే రీస్టార్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ సీ మనకి నార్మల్ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు చేస్తే ఎలా అయితే ఐకాన్స్ చూపిస్తాయో సేమ్ ఐకాన్ చూపిస్తుంది. ఫోన్ రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద చూడొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది. అండ్ మీకు ఏ వర్షన్ అప్డేట్ అయింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సెట్టింగ్స్, జనరల్, సాఫ్ట్వేర్ అప్డేట్. సో ఇఫ్ యూ సీ iOS 15 ఈజ్ అప్ టు డేట్. చూసారు కదండి, ఈ ప్రాసెస్ ద్వారా అయితే మన డివైజెస్లో మనం పబ్లిక్ బీటా వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీ ప్రైమరీ డివైజెస్లో మాత్రం పబ్లిక్ బీటా వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి బగ్స్ ఉంటాయి, మన ఫోన్ హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బెటర్ నాట్ టు యూజ్ ఆన్ యువర్ ప్రైమరీ డివైజెస్. అండ్ మనకి అఫీషియల్ రిలీజ్ వచ్చేసి మనకి నెక్స్ట్ లైన్ ఆఫ్ ఐఫోన్ డివైజెస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దట్ ఈస్ ఇన్ సెప్టెంబర్. సో సెప్టెంబర్లో అయితే మనకి అఫీషియల్ రిలీజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ నేను iOS 15 మీద 2 వీడియోస్ అయితే చేశాను. ఒకటి వచ్చేసి iOS 15లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అండ్ సెకండ్ వచ్చేసి ఆల్రెడీ హిడెన్ ఫీచర్స్ అండ్ చాలా ఫీచర్స్ వచ్చాయన్నమాట. అంటే మనకి WWDCలో కానీ లేకపోతే ఎక్కడ కొందరు చూపించిన ఫీచర్స్ అని నేను చూపించాను. ఆ 2 వీడియోస్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ 2 వీడియోస్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. సో చూసారు కదండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీలో ఎవరైనా సరే ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే కనుక ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సో ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.